బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బంజారాహిల్స్ నందినగర్లోని కేటీఆర్ నివాసానికి హరీష్ రావు, కవిత, మధుసూదనాచారి, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. మరోవైపు కేటీఆర్ లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. కేటీఆర్ను అరెస్టు చేయడానికి వస్తే ఏం చెయ్యాలి అనే దానిపై బీఆర్ఎస్ నేతలు లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏసీబీ ఏం చేస్తుందనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బంజారాహిల్స్ నందినగర్లోని కేటీఆర్ నివాసానికి హరీష్ రావు, కవిత, మధుసూదనాచారి, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. మరోవైపు కేటీఆర్ లీగల్ టీంతో కూడా చర్చలు జరుపుతున్నారు. కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి వస్తే ఏం చేయాలనే దానిపై బీఆర్ఎస్ నేతలు లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ ఏం చేస్తుందనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.